హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు అయితే మీకు ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి. ఇదిగోండి పీస్ అయితే 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా వచ్చింది. మనకి బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా మనకి ఈ విధంగా అయితే ఇచ్చాడండి. దీనికి లైనింగ్ అయితే మనం 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలి. ఇదిగోండి హ్యాండ్స్ డిజైన్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. మనం ఈ డిజైన్లు ఎలా అనేది ఒకసారి చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఎక్కడ వచ్చింది, బ్యాక్ ఎక్కడ వచ్చింది, హ్యాండ్స్ ఎక్కడ వచ్చినాయి అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనకి డిజైన్ ఒకసారి మెజర్ చేసుకోవాలండి. మెజర్ చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకోవాలి. నాకు ఈ వర్క్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. హ్యాండ్స్ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చిందండి. మనం దీని కటింగ్ అయితే నేను ప్రాసెస్ చూపిస్తాను. చాలా సింపుల్ ట్రిక్తో కటింగ్ అయితే చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మనకి ఇప్పుడు ఫ్యాబ్రిక్ అయితే నేను లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను. ఆ 1 మీటర్ క్లాత్లో ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను. నెక్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది 6 ఇంచెస్ అయితే ఉంది. ఆ కస్టమర్ యొక్క షోల్డర్ నెక్ కూడా 6 ఇంచెస్ మనకి సరిపోతుందండి. మనకి ఈ నెక్ విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది కాబట్టి ఆ 6 ఇంచెస్లో మనం 2.5 అయితే మనం మెడకి పెట్టుకోవాలి. మిగిలింది షోల్డర్కి పెట్టుకోవచ్చండి. ఎడ్జెస్ దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఫోల్డింగ్ అయితే మన వైపుకు ఉండాలి. ఓపెన్స్ అయితే మనకి ఆపోజిట్ సైడ్ అయితే ఉండాలండి. ఇలా మార్జిన్ 2 లైన్స్ మనం డ్రా చేసుకున్న తర్వాత కస్టమర్ యొక్క బ్లౌజ్ లెంత్ అయితే చూసుకోవాలండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అయితే ఉంది. మనకి ఖర్చుల కోసం 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకుందాం. మనం చెస్ట్ లూజ్ అయితే ఈ విధంగా చూసుకోవాలండి. ఇటువైపున చంక దగ్గర నుండి ఇటువైపున చంక వరకు కూడా మనం చూసుకుని దాని 2 మడతల మీద ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. మనకి 2 మడతల మీద అయితే 9.5 అయితే చెస్ట్ లూజ్ వచ్చిందండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి 8.5 అయితే వచ్చిందండి. అంటే 8.5 అయితే వచ్చింది. ఈ విధంగా బ్యాక్ పార్ట్లోనే ఆర్మ్ రౌండ్ అనేది చూసుకోవాలి. నెక్ వెడల్పు ఎంత ఉందనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు నడుము లూజ్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టుకుందాం. నడుము ఇలాగ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత నడుము లూజ్ అయితే మనం ఈ విధంగా స్ట్రైట్గా సర్దుకుని మార్కింగ్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ మాత్రం మనం వెనకాల బ్యాక్ పార్ట్కి డాట్స్ వేస్తాం కదండి, దానికైతే మనం 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాక 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి లెంత్ ఒకసారి పెట్టుకుందాం. మనం ఈ విధంగా అయితే ఒకసారి సర్దుకున్న తర్వాత కరెక్ట్గా నెక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. నీట్గా ఈ విధంగా సర్దిన తర్వాత షోల్డర్ అయితే నేను 6 ఇంచెస్ ఉందండి. ఇది 6 ఇంచెస్కి అయితే నేను చూసుకుంటున్నాను. అక్కడ మనకి కుట్టు ఉంటుంది కదా, కుట్టు దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని కొంచెం ఎక్స్ట్రా 1 మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇదిగోండి నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3.5 అండి. టోటల్గా మనకి షోల్డర్ వచ్చేసి 6 టోటల్గా షోల్డర్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చండి. ఈ విధంగా అయితే మనం ముందుగా షోల్డర్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. నెక్ 2.5, షోల్డర్ 3.5 పెట్టుకుంటే మనకి టోటల్గా 6 ఇంచెస్ అవుతుంది కదండి. ఆర్మ్ డౌన్ వచ్చేసి మనకి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చూసుకున్నాం కదా, ఆర్మ్ రౌండ్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలండి. మార్కింగ్ పెట్టుకుంటే మనకి 6.5 ఇంచ్ అయితే వచ్చిందండి. డౌన్ వచ్చేసి 6.5 అయితే వచ్చింది. ఈ విధంగా డౌన్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అయితే మనం 1.5 కానీ 2 ఇంచెస్ కానీ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ 1.5 కానీ 1.5 కానీ పెట్టుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర కుట్టు కోసం కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అయితే లీవ్ చేసుకోవాలండి. లీవ్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి 8.5 అయితే వచ్చింది. 8.5కి సరిపోయిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు సరిపోకపోతే కొంచెం లోపలికి పైకి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయిందండి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. దీని లెంత్ వచ్చేసి మనకి కరెక్ట్గా మనకి 16 ఇంచెస్ అయితే ఉంది. కానీ ఆ కస్టమర్ యొక్క వెనకాల పొడవు అయితే చాలా డీప్ తక్కువగా ఉందండి. అందుకని చెప్పేసి ఆవిడ కస్టమర్ ఏమన్నారంటే నాకు నడుము లెంత్ ఎక్కువ కావాలండి, ఇంత పెద్ద బ్రాడ్గా వద్దని చెప్పారు. అందుకని చెప్పేసి ఆవిడ ఆది ప్రకారమే నేను మార్కింగ్ చేస్తున్నాను. 2.5 ఇంచ్కే మార్కింగ్ చేసేసి యాజ్ డీజ్గా బ్లౌజ్ ఎలా ఉందనేది ఆ విధంగానే కట్ చేస్తున్నానండి. రౌండ్ అయితే ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత మనం మార్కింగ్ చేసిన విధంగా అయితే కట్ చేసేసుకోవాలండి.
ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో 2.5కి అక్కడ ఒక కటింగ్ అయితే ఇచ్చుకోవాలండి. ఇది బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మీకు వర్క్ బ్లౌజ్ యొక్క నెక్ అయితే చూపిస్తానండి. ఇలా మిడిల్లోకి అయితే ఫోల్డ్ చేసుకోవాలి, ఈక్వల్గా ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలండి. వర్క్ మన ఫింగర్స్తో టచ్ చేస్తే 2 సైడ్స్ ఈక్వల్గా ఉందా లేదా అనేది తెలిసిపోద్ది. ఇలా ఫింగర్స్తో చూసుకుని ఈక్వల్గా ఉండేలా పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, కస్టమర్ యొక్క నడుములంతా చాలా పైకంటూ ఉంది. అలా కుట్టాలంటే మనకి బ్లౌజ్ సరిపోదు కదా, అందుకని చెప్పేసి పైన ఒక 3 ఇంచెస్ పీస్ అయితే కటింగ్ చేసేసి ఆ పీస్ అయితే కింద జాయింట్ చేయమని చెప్పారు. నెక్ మాత్రం చిన్నగానే కావాలన్నారు. అందుకని చెప్పేసి సరే జాయింట్ పడినా పర్వాలేదు, ఏలేసే వేయండి అన్నారు. నేను ఏదో ఒక సింపుల్ వర్క్ చేద్దాంలే అని చెప్పేసి పైన ఆవిడ నెక్ ఎంత అవుతుందో అంతవరకు నేను ఈ మార్కింగ్ చేసిన లైనింగ్ పీస్ నెక్ అయితే పెట్టుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టడం వల్ల మనకి నెక్ అనేది తగ్గుతుంది కదా, నెక్ తగ్గుతుంది కానీ కింద జాయింట్ అయితే పడుతుంది. మరి ఒక్కొక్క కస్టమరు వాళ్ళు పెద్ద నెక్కలు అయితే తొడగరండి. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి ముందుగానే చెప్పాలి, ఇలా జాయింట్ పడుతుంది మరి అని చెప్పాలి. వాళ్ళకి ఇష్టమైతేనే కుట్టాలండి. ఈ విధంగా పైన నాకు ఈ పీస్ అయితే ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే నేను కటింగ్ అయితే చేసేస్తాను. కింద జాయింట్ అయితే వేస్తానండి. అది కనిపించకుండా మనం ఏదో ఒక డిజైన్ వేసి కవర్ అయితే చేయొచ్చు. ఈ విధంగా అయితే నేను మార్కింగ్ పెట్టుకున్నానండి. మార్కింగ్ పెట్టేసి కస్టమర్ యొక్క బ్యాక్ నెక్ ఎంత అయితే ఉందో అంతే నేను కటింగ్ చేస్తున్నాను. కింద పీస్ అయితే జాయింట్ చేస్తానండి. వర్క్ పైన పోతుంది, మరి పోయినా పర్వాలేదు అన్నారు కాబట్టి నేను కట్ చేస్తాను. ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఉంచుకుని కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక 4 ఇంచెస్ పీస్ అయితే ఇక్కడ జాయింట్ పడుతుంది. ఇది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఆ కుట్టు కనిపించకుండా ఒక లేస్ వేసుకోవచ్చండి, లేదంటే చేతితో చిన్న చిన్న డిజైన్స్ అయితే వేసేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందామండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి కస్టమర్ యొక్క బ్లౌజ్ ఎంత ఉందో అంతా చూసుకోవాలి. కానీ మనకి ఈ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ ఉందండి. 11 ఇంచెస్ కంపల్సరీ మనం లైనింగ్ పీస్ మీద పెట్టుకోవాలి. 10.5కి డిజైన్ ఉంది కాబట్టి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుని 11.5 పెట్టుకుంటే సరిపోతుందండి. డిజైన్ కట్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను 10.5 ఇంచ్కి అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. డౌన్ అయితే 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి ఆర్మ్ రౌండ్ 8.5 వచ్చింది కాబట్టి 8.5కి మార్కింగ్ చేసుకుని 2 ఇంచెస్ అయితే మనం జాయింట్ చేసుకోవచ్చు. ఇదైతే మనకు కరెక్ట్గా ఆర్మ్ రౌండ్కి సరిపోతుందండి. కానీ ఎక్స్ట్రా పీస్ మనం 2 ఇంచెస్ ఉంచుకున్నాం కాబట్టి దానికి జాయింట్ వేసుకోవాలి. మిగిలినది ఫోల్డింగ్ మన వైపు ఉండేలా వేసుకుని ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్కి స్ట్రైట్ కటింగ్గా వేస్తున్నానండి. నేను క్రాస్కి అయితే సరిపోదు. ఈ విధంగా షేప్ దింపు అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నాకు ఆ షేప్ దింపు వచ్చేసి 14 అంగుళాలు అయితే వచ్చిందండి. 14 అంగుళాలకి ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎటువైపున పీస్ అడ్జస్ట్ అవుతుంది అనేది చూసుకుంటూ ఫోల్డింగ్ చేసుకోవాలండి. నాకు ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయింది. ఇప్పుడు కరెక్ట్గా 14 ఇంచెస్ ఉందా లేదా అనేది చూసుకుని బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసేసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా, అంటే ఓపెన్స్ నా వైపు పెట్టుకున్నాను కదా, అందుకని చెప్పేసి ఎడ్జెస్ బాగోగు అని చెప్పేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ 14 ఇంచెస్ షేప్ దింపు వచ్చింది కదండి, అది చూసుకుంటే సరిపోతుంది. ఆర్మ్ రౌండ్ దగ్గర కొద్దిగా లోతు అయితే తీసుకోవాలి. 2.5 ఇంచ్కి అయితే మనకి నెక్ విడ్త్ పెట్టుకోవాలండి. ముందు మెడ వచ్చేసి 6 ఇంచెస్కి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది 5.5 ఉందండి. 5.5 ఇంచ్కే నేను మార్కింగ్ పెడుతున్నాను. కస్టమర్ యొక్క నెక్ 5.5 ఉందండి. స్ట్రైట్గా చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పెట్టిన తర్వాత కింద నుంచి 2 ఇంచెస్కి పైకి మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత 2.5కి మార్కింగ్ చేసి ఈ విధంగా రౌండ్ తీస్తే అది 3 ఇంచెస్ అవుతుంది. తర్వాత మళ్ళీ 2.35 కానీ 2.5 కానీ పెట్టుకుని ఒక మార్కింగ్ అయితే పెట్టుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం ఉక్సులు పట్టి కొంచెం పొడవుగా వస్తుంది, అంటే షేప్ దింపు ఎక్కువ ఉంది కదండి. లేదనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు, కానీ ఈ విధంగా కుడితేనే బాగుంటుంది. ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ మనం కటింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ కట్స్ పెట్టుకుంటే మనకి డాట్ వేసుకోవడానికి చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్క దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసుకోవాలండి. అది కుట్లోకి వెళ్తుంది కదా, మిగిలింది ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ పెట్టుకుని అక్కడైతే ఒక కటింగ్ అయితే పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ స్ట్రైట్ డిజైన్ ఇచ్చాడండి, క్రాస్గా ఇవ్వలేదు కదా. స్ట్రైట్గా డిజైన్ ఇచ్చినప్పుడు మనం స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి. నేను అందుకనే స్ట్రైట్గా కట్ చేశానండి, స్ట్రైట్ కటింగ్ కట్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. కిందకు ఒక పీసు పైన ఒక పీసు ఉండేలాగా 2 మడతల మీద మనం ఫోల్డ్ చేసుకోవాలి. అక్కడే హ్యాండ్ డిజైన్ కూడా ఉందండి, అది చూసుకోవాలి ఒకసారి. హ్యాండ్ డిజైన్ ఎక్కడ ఉందనేది ఒకసారి చేతితో చూసుకుని మనకి నెక్కకి సరిపోతుందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. ఇదిగోండి ఫ్రంట్ నెక్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వేసుకుని మార్కింగ్ పెట్టుకుని చూసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ పెట్టిన తర్వాత నెక్ ఎక్కడి వరకు వస్తుంది అనేది చూసుకుని ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకోవాలండి. యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసాం ఆ విధంగా చూసుకుంటే 2 పార్ట్లు అయితే వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి సరిపోయినప్పుడు అయితే ఒక్కొక్క పీసు కట్ చేసుకోవాలి. నాకైతే సరిపోయిందండి. ఈ విధంగా నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్లు కూడా వచ్చేసినాయి మనకి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూడొచ్చు. ఇదిగోండి స్ట్రైట్ కటింగ్లో వేసారు డిజైన్, అందుకని చెప్పేసి స్ట్రైట్ కటింగే తీసుకోవాలి. ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్స్ వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్. మనకు ఆపోజిట్ సైడ్లో నెక్కలు ఉండేలాగున మెడలు 2 కూడా నెక్కలు 2 ఒకే వైపు ఉండేలా చూసుకుని మనం లైనింగ్ పీస్ అయితే వేసుకుని పిన్నులు అయితే పెట్టుకోవాలండి. ఇదిగో ఈ విధంగా అయితే మనకి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ డిజైన్ అయితే చూడండి ఫ్రెండ్స్. హ్యాండ్స్కి కొంచెం జాయింట్ అయితే పడుతుంది. మరి పక్కనే డిజైన్స్ ఇచ్చేసినప్పుడు మనం ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేసుకుని అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. భయపడవలసిన పని అయితే లేదండి. మనకి మిడిల్లోకి డిజైన్ వస్తుందా లేదా అనేది ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. అప్పుడు మనకు తెలుస్తుంది. మనం లైనింగ్ కట్ చేసాం కదా, ఆ డిజైన్ కూడా కరెక్ట్గా మిడిల్లోకి ఉండేలా చూసుకుని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉండేలాగా మనం పెట్టుకోవాలండి. పెట్టుకుని కరెక్ట్గా 1/2 ఇంచ్ ఉండేలాగా ఎక్స్ట్రా ఉండేలాగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి. 2 వైపులా కూడా చూసుకోవాలి. డిజైన్స్ చూసారా ఆపోజిట్ సైడ్లో వేసాడు, అందుకని చెప్పేసి ఇదిగోండి ఈ విధంగా అయితే 2 పార్ట్లకి నేను వేసుకుంటున్నాను. మిడిల్లోకి వచ్చిందా లేదా చూసుకోవాలి. మిగిలిన పీస్ అయితే జాయింట్ చేసుకున్నా మనకి కుట్లోకి అయితే వెళ్ళిపోతుంది కదండి. ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు లైనింగ్ పీస్ అయితే ఈ విధంగా వేసుకున్నాను. వేసుకున్నాక నాకు కొంచెం పీస్ అయితే జాయింట్ అయితే పడుతుంది. హ్యాండ్స్ దగ్గర కొంచెం జాయింట్ పడుతుందండి. 2 ఇంచెస్ పీస్ అయితే నేను జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ పీస్ అయితే జాయింట్ పడుతుంది మనకి. ఒకవైపున అయితే జాయింట్ పడేలాగా నేను కటింగ్ అయితే చేశాను. ఇంకొక హ్యాండ్ కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకుందామండి. ఇది కూడా మనకి డిజైన్ ఎటు ఉందనేది చూసుకుని కటింగ్ అయితే చేసుకోవాలి. లైనింగ్ పీసులు నీట్గా మనం ఈ విధంగా సర్దుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. దీనికి కూడా ఒక 2 ఇంచెస్ పీస్ అయితే జాయింట్ అయితే పడుతుంది మనకి. మరి హ్యాండ్ డిజైన్స్ వర్క్కి అలాగే ఇస్తాడండి, మనం చెక్ చేసుకుని జాగ్రత్తగా అయితే మనం కటింగ్ చేసుకోవాలి. ఈ చాలా ట్రిక్స్ అండ్ టిప్స్తో అయితే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ షార్ట్ వీడియో కూడా చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని సింపుల్ ట్రిప్స్తో అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జాయింట్ పడుతుంది అన్నాను కదా, ఈ పీస్ అయితే మిగిలిన పీస్ ఈ విధంగా వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఎంత అయితే జాయింట్ పడుతుందో అంత పీస్ ఉంచుకుని ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే కటింగ్ అయితే చేసేసుకుందాం. మనం చిన్న చేత్తో మా నార్మల్ నీడిల్తో కూడా చిన్న వర్కులు చేసుకోవచ్చు. చిన్న గొలుసు కుట్లని, చిన్న ముద్ద కుట్లని, ఇంటి కుట్లని వచ్చు కదండి, అలాంటివి పూసలతోటి మనం దీన్ని కవర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే అన్నీ కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.